ఇస్తున్నాడు. వాక్యము గురించి మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో వస్తే వాక్యం గురించి ఇచ్చిన కొన్ని సాక్ష్యం ఏంటంటే 131 కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏమంటే, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు అని. చూడండి, మనం భూప్రపంచంలో అన్నిటికంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం పౌలు గారు ఏమన్నాడు? అన్ని నామముల కంటే పైనామం యేసుక్రీస్తు. కానీ యెహోవా పాత నిబంధనలు వస్తే నామం గొప్పది కదా. అయితే ఆ నామం అంతటి కంటే గొప్పది ఏం తెలుసా? దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం ఎలాంటిది? అది 7 పర్యాయములు మట్టి మొసలు పూసి దాన్ని ఊదినంత పవిత్రమైన, అంటే ఎంత పవిత్రమైంది దేవుని వాక్యము, ఎంత యథార్థమైనది దేవుని వాక్యం, ఎంత స్వచ్ఛమైంది దేవుని వాక్యం, ఎంత నిర్మలమైందో. ఈ వాక్యమును గురించి మనం సాక్ష్యం ఇవ్వాలంట. అంటే వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే ముందు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఒక విషయం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు అన్నాడు, నరపుత్రుడా నీ ఎదుటున్న దాని పుస్తకం ఏమన్నాడు దేవుడు? నీ ఎదుటున్న దాన్ని భక్షించమన్నాడు. నరపుత్రుడా నీ ఎదుటను భక్షించమంటాడు. యెహెజ్కేలు ఏం చేసినాడు? ఆ ఎదుట ఉన్న పుస్తకం భక్షించినాడు. భక్షించడం అంటే అర్థం ఏంటి తెలుసా? అక్కడ రాయబడిన సంగతులు ఏంటో తన ముందు తాను చదివి దాన్ని హృదయంలో తీసుకుంటాడు. భక్షించడం అంటే ఒక ఆయన అంతే చేసినాడంట. బైబిల్ గ్రంథాన్ని చూసినాడంట. మొట్టమొదటి చూస్తే బైబిల్లో ఆదికాండం కొన్ని పేజీలు కనపడతలేదు. ఆదికాండం పేజీలు కనపడలేదని దేవుని దాసుడు అడిగా. అంటే ఏంటయ్యా ఆదికాండం కనపడదంటే, ఏం చేసినావు అంటే, నా దేవుడు బైబిల్ చదువుతూ ఉంటే నీ ఎదుట దాన్ని భక్షించమన్నాడు. అందుకోసం ఏం చేస్తున్నాడు? బైబిల్లో రోజు ఒక పేజీ చించుకోవడం తింటున్నాడంట. పేజీ ఏం చేస్తున్నాడు? చించడం, దాన్ని తింటున్నాడు, నవ్వుతున్నాడంట. అంటే ఆయన అంటే అర్థం కలప, ఆయన అలా అర్థం చేసుకున్నాడు. అప్పుడు దేవుని దాసు చెప్పాడంట, అయ్యా భక్షించమంటే తినమంటే, కానీ తినమంటే అలాగ తినటం కాదు, వాక్యాన్ని చదవటం, అర్థం చేసుకుని హృదయానికి ఏం చేసి మనకు అప్లై చేసుకోవాలి, హృదయంలో నింపుకోవాలి, భద్రపరచుకోవాలి. కనుక అలాగ దేవుని వాక్యం. ఇదే మాట అక్కడ యెహెజ్కేలు అన్నాడు, ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహానుతో కూడా అదే మాట అంటాడు, నీ ఎదుటి దాన్ని భక్షించమంటాడు ప్రకటన గ్రంథంలో కూడా. అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం దాన్ని భక్షించి మనం స్వీకరించి ఆ వాక్యం యొక్క మధురం ఏంటో, సారం ఏంటో తెలుసుకొని ఏం చేయాలంటే ఆ వాక్యం గురించి మనం ఏం చేయాలో సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవుని వాక్యాన్ని గురించి సాక్ష్యం. అందుకే అంటారు కదా 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే వాక్యం ఏం చేస్తుందంటే మనకు ఒక లైట్, రాత్రి టైంలో లైట్ ఎంత అవసరమో అలాగ మనకు మన ఆత్మీయ జీవితానికి వాక్యం మనకు అలాగ నడిపించేది. ఈ వాక్యం ద్వారా మనకు అనేకమైన విషయాలు మనకు బోధించి ప్రభు మన భవిష్యత్తు కూడా వాక్యం ద్వారా మనతో మాట్లాడే అన్ని విషయాలు. అందుకే కదా బైబిల్లో వాక్యంలో పిల్లల గురించిన సంగతులు ఉన్నాయి, పెద్దవారిని గురించిన సంగతులు ఉన్నాయి, వృద్ధుల గురించిన సంగతులు ఉన్నాయి, యవ్వనస్తుల గురించిన సంగతులు ఉన్నాయి. అందుకే వాక్యంలో మనకి ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. అందుకే దేవుని వాక్యము జీవం కలిగిన వాక్యము, పరిశుద్ధమైన దేవుని మాటలు, ఇలాంటి దేవుని వాక్యం. అందుకే జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు వెలుగుచున్న జ్యోతులు, జీవవాక్యం. కనుక ఒకటి వాక్యాన్ని గురించి మన సాక్ష్యం. కనుక ఇప్పుడు దేవుని వాక్యం ఎలాంటిదో, అది ఎలాంటిదో మనం ఆ వాక్యం గురించి మనం సాక్ష్యం ఇస్తాం. ఒకటి వాక్యం గురించి. రెండోది చూడండి, రెండోదిగా ఏం సాక్ష్యం ఇస్తుంది దేని గురించి అంటే ఇక్కడ యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి. రెండవది యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే యేసుక్రీస్తుని గురించి యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము. అందుకే ఇక్కడ మనం యేసుక్రీస్తుని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన అంటే, మనం బైబిల్లో చూసినప్పుడు యేసుక్రీస్తుని గురించి కొంతమంది సాక్ష్యం ఇచ్చారు. ఎవరిచ్చారు చెప్పండి? మొట్టమొదటిగా ఎవరిచ్చారు? బాప్తిస్మ కదా. ఆయన కంటే కూడా ముందు ఒక ఆయన ఇచ్చాడు యేసు ప్రభు గురించి. ఎవరండి? ఇంకా చూస్తే ఇంకా ముందు ఎవరంటే తండ్రి అనే దేవుడు ఇచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. అది ఎప్పుడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం. అంటే ఇక్కడ ప్రభువుకు 30 సంవత్సరాలు నిండిన తర్వాత బాప్తిసం కొరకు అక్కడ యోహాను దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకొని ఆయన నీటిలోంచి బయటికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె అక్కడ వచ్చి పైనుండి స్వరం వినపడుతుంది కదా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు గురించి మొట్టమొదటిగా సాక్ష్యం ఇచ్చామంటే పరలోకపు తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. తండ్రి సాక్ష్యం, పరలోకపు తండ్రి. కనుక మనకు తండ్రి దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. అందుకే తండ్రి సాక్ష్యం ఇచ్చినాడండి యేసుక్రీస్తు గురించి. ఎక్కడ అది మనకు కనబడుతుంది కదా మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరిలో. రెండో సందర్భం ఎవరు సాక్ష్యం ఇచ్చినారంటే, రెండవ సందర్భం చూద్దాం. ఇప్పుడు రండి యోహాను సువార్త, అక్కడ మనకు 5:37 మనకు కనబడుతున్న మాట చూస్తాం. చూడండి,
యోహాను సువార్త 5వ అధ్యాయం చదవండి, 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రి, అంటే తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే తండ్రి, పరలోకపు తండ్రి, తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక దేవుడు తండ్రి సాక్ష్యం ఇవ్వడం అనేది చాలా ఉత్తమమైంది. కనుక పరలోక తండ్రి సాక్ష్యం ఇచ్చాడంటే ఇంకా దానికి తిరగలేదు కదా. మనం అందుకే చూస్తాం యోబు గ్రంథంలో కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ ఎవరి గురించి? యోబు గ్రంథంలో 1వ అధ్యాయం యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా. సాతాను దగ్గర సాక్ష్యం ఇచ్చాడు. యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని భయభక్తులు కలిగినవాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు కదా. అట్లాగే మనం అంటే దేవుడు అక్కడ కొంతమంది వ్యక్తుల గురించి సాక్ష్యం ఇస్తాడండి. బైబిల్లో మనం పాత నిబంధనలో కూడా చూస్తాం కదా. ఇక్కడ యేసుక్రీస్తు గురించి తండ్రి సాక్ష్యం ఇచ్చినాడు, తండ్రి సాక్ష్యం ఇచ్చినాడు. ఇంకా మనం చూస్తే రెండోదిగా ఎవరు సాక్ష్యం ఇచ్చినారు అంటే చూడండి. అక్కడ యోహాను సువార్త 5:32, 5వ అధ్యాయంలోనే 32వ వచనం చదవండి. 5:32. చాలు. ఇప్పుడు ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. యోహాను సువార్త 5:32లో ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? 5:30 ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? తండ్రి అయిన దేవుడు. చెప్పండి, 5:30 ఎవరు సాక్ష్యం ఇచ్చేది? ఎవరంటమ్మా? తండ్రి అయిన దేవుడు. ఎవరు గురించి? యేసు ప్రభు. ఇప్పుడు మనకు 32లో ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నన్ను గురించి సాక్ష్యం చూడ కలడు. ఎవరికంటే అర్థం కలదా? ఎవరు కమల్ అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఎవరు సాక్ష్యం ఇచ్చేది ఇక్కడ? పరిశుద్ధాత్మ. అందుకే కదా యేసుప్రభు అంటే నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణ కదా, ఆయన నాలో సంగతి తీసుకుని బోధిస్తాడు, నేను చెప్పిన వాటిని బోధిస్తాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే దేవుడు ఒకే దేవుడు, ఒక్కడే. అందుకే అన్ని గ్రంథం అంతా ఒక్కడే దేవుడు, ఒక్కడే. కాకపోతే అది త్రిత్వంగా పనిచేసి ఒక్క దేవుడే అలాగ పనిచేయగలిగినాడు. మనం ఉన్నాం కనుక మనలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ, 3 ఉన్నాయి. ఒక్కో సందర్భంలో ఈ పదాలు పడతారు కదా. అప్పుడప్పుడు ఆ వ్యక్తిలో తాగితే మరొక వ్యక్తి బయటపడతాడంటారు కదా. అంటే తనలోంచి మరొక వ్యక్తి అపరిచితుడు పరిచయం అవుతాడంటారు. అంటే అతనిలోంచి మరొక వ్యక్తి వస్తాడంటారు. అదే కదా. చూడండి, అంటే ఇద్దరు అలాగ ఉంటారు. అట్లనే మనం శరీరము, ప్రాణం, ఆత్మ 3 ఎట్లా ఉంటాయి, అలాగే దేవుడు త్రిత్వంగా ఉన్నాడు. ఒక్కడే దేవుడు త్రిత్వంగా పనిచేశాడు. సాతాను కూడా అదే దాన్ని కాపీ కొట్టాడు. సాతాను కూడా అపవాదని కదా, ఘటసర్పమని, ఇలాగ సాతాను కూడా త్రిత్వంగా పనిచేస్తాడు. సరే, ఇక్కడ గమనిస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక మనం ఇప్పుడు యేసుక్రీస్తు గురించి తండ్రి దేవుడు, రెండోది పరిశుద్ధాత్మ దేవుడు, మన ఈ లేఖనం ఎక్కువ టైం అవుతుంది కనుక మూడోది సందర్భం చూస్తే యోహాను సువార్త 5:30 అన్నాడు, లేఖనములు నన్ను గూర్చి, లేఖనాలు మీరు పరిశోధించండి, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే మూడోదిగా యేసు ప్రభు గురించి లేఖనాలు, అంటే బైబిల్ గ్రంథం లేఖనాలు ఉన్నాయి. అందుకే కదా లేఖనాలు. తర్వాత చూస్తున్న మాట అంటాడు అక్కడ ఏమనంటే ప్రవక్తలు, ధర్మశాస్త్రం కూడా ఏం చేసిన యేసు ప్రభుని గురించే సాక్ష్యం ఇస్తూ వచ్చింది. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కానీ, యెషయా ప్రవక్త ఎగ్జాంపుల్, ధర్మశాస్త్రం రాయబడిన సంగతులు, అనేక విషయాలు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయండి. కాబట్టి చూడండి, ఇటీవల ఒక సందర్భం, ఒక సాక్ష్యం ఇంటూ వచ్చినాం. ఆ సాక్ష్యం ఏంటంటే ఆమె జీవితంలో ప్రభువుని నమ్ముకున్నందుకు అక్కడ ఏం చేస్తుందంటే ఆ ప్రభుత్వం అప్పటి కాలం జరిగినది, ఆ రోమన్లు, నీరోలు, రాజుల చక్రవర్తి పరిపాలన కాలం టైం అది జరిగిన విషయం. ఆ ప్రభువుని నమ్ముకున్నందుకు, దేవుని నమ్ముకున్నందుకు ఏం చేస్తారంటే ఎవరైతే క్రైస్తవులుగా ప్రభువుని నమ్ముతున్నారో వాళ్ళందరినీ తీసుకొని చెరసాలు వేస్తున్నారు, జైలు వేస్తున్నారు. ఇప్పుడు ఈమె కూడా ప్రభువుని నమ్ముకుంది. చిన్న సంటి బిడ్డ, పాలు తాగే తల్లి, చిన్న బిడ్డ. ఈమె కూడా ఆమెను అన్నారు, ఇప్పటికి నువ్వు కనుక ప్రభువుని వదిలిపెడితే మిమ్మల్ని విడిచిపెడతా ఉన్నారు. ఆ మంది కదా, నేను ప్రభువుని వదిలిపెట్టినందుకు తీసుకెళ్ళి చంటి బిడ్డ, పాలు తాగే బిడ్డతో సహా జైలు, మరి సరసాలకు వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చేది. చూడండి, ఇప్పుడు సరసాల్లోకి వెళ్ళిపోయిందమ్మా. ఆ సరసాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత చివరిగా మరి కొద్ది దినాలు గడిచిన తర్వాత, చెరసాలు ఉన్న తర్వాత ఏం చేశారంటే చెరసాలను బయట తీసుకొచ్చి ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంది మనకి, ఒక క్రికెట్ అలా ఉంటుంది కదా, అలాంటి స్టేడియం అలాంటి స్థలంలోకి వాళ్ళు తీసుకొచ్చి లాస్ట్ ఫైనల్ అడిగారు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని విడిచిపెడితే, ప్రభువుని నువ్వు ద్వేషిస్తే, ఆయన్ని కనుక దూషిస్తే చాలు, నిన్ను విడిచిపెడతాను, నీ ప్రాణాలు కాపాడబడతా అంటే ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆ రాత్రి విషయం ఏంటి, రాత్రి టైంలో ఆమెకి ఒక కళలో ప్రత్యక్షత వస్తున్నాయి. ఆ కళలో ఏంటంటే గమనించండి, ఆ కళలో ఆ రాత్రి టైంలో ఏం చేస్తుంది తెలుసా? పరలోకం గురించిన ప్రత్యక్షతకు వస్తుంది. ఆ ప్రత్యక్షత వచ్చి
ఆ ప్రత్యక్షతను గూర్చి ఆ పరలోకంలో జరిగే విషయాలు ప్రభు ఆమెను ధైర్యపరచడం, ఆదరించటము, ఆ పరలోకంలో చిరునవ్వుతో ప్రభు ఎదుర్కోవటం ఆమెని, అలా అక్కడ విషయాలు చూసినప్పుడు ఆమె నిద్రపోతూ నవ్వుతూ ఆ మహిమను ఆ ప్రత్యక్షత చూస్తూ ఉంది. తెల్లవారిన తర్వాత శిక్ష కొరకు వస్తున్న అందరూ రాజు ఆశ్చర్యపోతారు. ఆమె నవ్వుతూ, నా ప్రభు కొరకు నేను ఏడుస్తూ కాదు, నేను చనిపోను, నా ప్రభు కొరకు ఆ దృశ్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రభు ఎదుర్కొనేది ఆయన ఆనందంతో సంతోషంతో ప్రభు ఆ పరలోక విషయాలు చూస్తూ సంతోషంతో ప్రభు కొరకు నా సంతోషంతో నా ప్రాణం అర్పిస్తానని అలాగ ప్రభుకు ఆమె అప్పగించుకుంది. అలాగ సాక్షిగా చేయబడింది. అంటే చూడండి ఆమె సాక్ష్యం ఎలాగుంది. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం చూసినప్పుడు ప్రభువు కొరకు తన ప్రాణాలు ఇవ్వటం కూడా నేను తెలియదండి. అట్లాగా మనం చూసినప్పుడు దేవుని బిడ్డలు కొంతమంది కనబడుతున్నారు కదా, దేవుని కొరకు ప్రయాసపడేవారు, సాక్షి జీవితం కలిగిన. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు గురించి మనం చూస్తే లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి ప్రభువుని గురించి. అందుకే యోహాను గారు కూడా యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం చెప్తున్నాడు. మనం కూడా రక్షించబడాలి కదా, మన సాక్ష్యం చెప్పాలంటే ముందు మనం ఏం కావాలి? రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. రక్షణ పొందిన తర్వాత మనము అప్పుడు యేసుక్రీస్తు ప్రేమను గురించి, ఆయన వాక్యం గురించి, యేసుక్రీస్తుని గురించి మనం సాక్ష్యం చెప్పవచ్చు. ఒకవేళ మనం రక్షణ పొందకపోతే ఎలా సాక్ష్యం చెప్తాం? కనుక దేవుని బిడ్డలంగా ఇంకా చేరు వచ్చిన మారు మనసు పొందకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే, యోహాను రక్షించబడ్డాడు, శిష్యుడుగా ఉండి ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. అది మనము కూడా రక్షించబడిన దేవుని బిడలంగా ప్రభువుని గూర్చి మనము సాక్ష్యం ఇచ్చే వారం ఉండటం, అది మనకు దేవునికి మహిమ, అది మనకు ఎంతో. అందుకే ప్రకటన మాట ఉంది, వారు గొర్రెపిల్ల రక్తం బట్టి వారు ఇచ్చిన సాక్ష్యం బట్టి వారు వాణ్ణి జయించి ఉన్నారు. అర్థమైందండి? మనకు జయ జీవితంలో రావడం రెండు విషయాలు అక్కడ. ఒకటి గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు రక్తం. రెండవది సాక్ష్యం బట్టి. అంటే అలాగ సాక్షి జీవితం కలిగి ఉంటుంట, అలాగ సాక్ష్యం ఇచ్చేవారు ప్రభుని గురించి. యోహాను సాక్ష్యం ఇస్తుంది యేసు ప్రభుని గురించి. ఇక్కడ మనం చూస్తే లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి, ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చినారు, ఇక్కడ అపోస్తులైన యోహాను గారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. కనుక దేవుని బిడ్డలుగా మనం ఇలాంటి సాక్ష్యం యేసుక్రీస్తుని గురించి, ఆయన ఏమై ఉన్నాడు. యోహాను తర్వాత బైబిల్లో బాప్తిసం ఇచ్చేవాళ్ళని సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే 1:29, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే యేసు ప్రభువుకి వచ్చి లోక పాపాన్ని మోసుకొని పోయి గొర్రెపిల్లగా సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత 1:3-4-5 వచ్చినట్టు కదా, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుల్ని వెలిగిస్తుంది. అంటే ఆయన వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు అంటే ఎవరు కదా, బైబిల్లోకి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఏంటో సాక్ష్యం అంటే, నేను గుడ్డివాడిగా పుట్టి తిని ఇప్పుడు నేను చూపు పొంది ఉన్నాను. అంటే నేను గుడ్డివాడినే పుట్టినాను, ఒకప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను. అది దేవుని వల్ల, అదొక సాక్ష్యం. అలా ఇక్కడ మనము యేసు ప్రభు గురించి వెలుగై ఉన్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన లోక పాపను మోసి దేవుని గొర్రెపిల్లని సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేగా అక్కడ మనం చూస్తే ఇప్పుడు యోహాను గారు కానీ శిష్యులు కానీ మనం చూస్తాం, సమరి స్త్రీ సాక్ష్యం ఇచ్చింది. ఏమంది? ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సయ్య కాడా. సమరి పట్టణంకి వెళ్ళిపోయిందామా, సమరి పట్టణంకి వెళ్ళి యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తుంది. అక్కడ యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. మనం కూడా ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు ఉండాలి. ఆమె ఇచ్చిన సాక్ష్యం అంటే ఈయన నేను చేసినవన్నీ కదా, ఆ పదం అర్థం ఉందా? నేను చేసిన అంటే మనం చేసినవన్నీ కొంతమంది తెలిసి కొద్దిగా తెలుస్తాయి, మొత్తం తెలియదు కదా. కానీ మొత్తం సమస్తం ప్రభువుకు తెలుసు కదా. అందుకే నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సయ్య కాడా అని సాక్ష్యం చెప్పింది. అప్పుడు ఆ పట్టణంలో అందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి చూసి ఆయన మాటలు విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు? ఇదిగో ఈయన నిజముగా లోకరక్షకుడని మేము మా మట్టుకు విని తెలుసుకొని ఇప్పుడు చూసి నమ్ముతున్నామని సాక్ష్యం. అంటే వాళ్ళు ఏం సాక్ష్యం ఇచ్చారంటే ఈయన లోకరక్షకుడని సాక్ష్యం ఇచ్చారు. కనుక దేవుని బిడ్డలుగా మనం చూస్తే ప్రభువుని గురించి మనము సాక్ష్యం ఇచ్చే ప్రజలుగా మనం ఉంటాం. కనుక మనం ఇక్కడ యోహాను గారు చేసే పని రెండోది, ఒకటి వాక్యం గురించి సాక్ష్యం, అంటే వాక్యం ఎలాంటిదో మనం ఎరగాలి. రెండవది యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం, అంటే రెండోది యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఎలాంటి వాడు ఎరగాలి. అక్కడ మూడోది చూస్తే చూడండి, మూడోది ఏంటి? ఆ మాట చూసి మనము మిగిలిన సంగతి భవిష్యత్తు వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఆ మాట చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 1:2. మూడో సంగతి అక్కడ తాను చూచినంత మట్టుకు సాక్ష్యం. అంటే తాను చూచినంత మట్టుకు అంటే ఆయన ఏమేమి చూసినాడో కదా, ఆయన ఏం చూసినాడో ఆ చూచిన వాటన్నిటిని గురించి కూడా సాక్షిగా ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన యోహాను అంటాడు, మాట అంటాడు, 3 యోహాను పత్రిక 1:1, మేము ఆది నుండి వినిన ఏ సంగతి విన్నామో, మా చెవులారా ఏమైతే విన్నామో, మా కన్నులారా ఏమైతే చూసినామో, మా చేతులు వేటినైతే తడివి చూసామో వాటిని గురించి మేము మీకు సాక్ష్యం ఇస్తున్నాం. అంటే దేవుని ప్రజలుగా మనం ఏం చేయాలంటే సాక్ష్యం ఇచ్చే ప్రజలుగా మనం
కనుక ఒకటి వాక్యం గురించి, రెండవది యేసుక్రీస్తుని గురించి, మూడవది మరి చూచినంత మటుకు, అంటే ఏదైతే బయలుపరచబడ్డాయో, ఏదైతే చూపించబడ్డాయో ఆ విషయాల గురించి మనము సాక్ష్యం ఇచ్చేవారు. కనుక మనం ఇక్కడ దేవుని గ్రంథంలో మిగిలిన సంగతి ప్రవచనం అయితే ఇంకొన్ని సంగతులు ఉన్నాయి. ఎక్కడెక్కడ సాక్షులుగా ఉండాలి, ఏ సాక్షులు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి కదండి, అలాంటి పరిస్థితులు మనము ఒక మాట చదువుకుని మనం అందరం దయచేసి ప్రభువులో పాలు పొందాం. మిగిలిన వచ్చే మనకు టైం కనుక చదవండి. ఆ మాట అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయం చదువుకుందాం. అందరం చదువు 2వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 2వ వచనం అందరం చదువుదాం. యవనస్తుల పిల్లలందరూ చదవండి. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మట్టుకు. కాబట్టి దేవుని బిడ్డలంగా యోహాను చేసిన పని, తనకు దేవునికి దాసుడుగా ఉంటే దేవుడు ప్రత్యక్షతలు బయలుపరిచాడు. ఇక్కడ యోహాను దేవునికి దాసుడుగా ఉన్నాడు. అదే సమయంలో యోహాను 3 విషయాల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్నాడు. కనుక మనం ఆయన దాసులుగా, ఆయన బిడ్డలుగా ఉండాలి. ఆయన ప్రత్యక్షతలు మనం పొందుకోవటము, అలాగా ప్రభువుని గురించి, వాక్యాన్ని గురించి సూచించినట్టు ప్రభువు మహిమ కొరకే సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటాం. ప్రార్థన చేస్తాం. మోకరించండి. మిగిలిన మనం ప్రభుత్వంతో వచ్చేవారు మనం వాటిని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. వాక్య వెలుగులో మన జీవితాలు మనము గడిచిన వారము, గత దినాలు మనం ప్రభుత్వంలో యోహాను ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు. వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు యోహాను గారు. దేవుని ఎదురుండి దేవునికి దాసుడుగా ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతలు పొందుకున్నవాడుగా, సాక్ష్యం ఇచ్చిన వాడు ఉన్నాడు. ఈ యోహాను జీవితంలో ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు, అలాంటి యోహానుగా మనం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. వాక్య వెలుగులో ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగు. అలాగా మన జీవితంలో యోహాను